Yeah. Which concepts we are discussing? Methods in Java. Okay. So first of all, yesterday we are discussing about the few things related to methods. So this session is continuous for yesterday's session. What is a method? A method is a block of code or set of statements we are using to execute some specific purpose. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయడాన్ని మెథడ్ అంటారు. మెథడ్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం మెథడ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్, పెరాన్సిస్ కాదు, ఫ్లవర్ బ్రేసెస్ మధ్య రాస్తాం. మెథడ్ ఎప్పుడు కూడా ఎక్కడ రాస్తాము? ఓపెన్ అండ్ క్లోజ్ అనే ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో రాస్తాం. ఈ మధ్యలో ఉండే పార్ట్ని ఏమంటారంటే మెథడ్ అంటారు. ఓకే అండి. ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ యాన్ మెథడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫాలో యాన్ మెథడ్ సిగ్నేచర్. నువ్వు మెథడ్ ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మెథడ్ సిగ్నేచర్ ని ఫాలో అవ్వాలి. మెథడ్ సిగ్నేచర్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ అంటే, ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ మెథడ్ సిగ్నేచర్. ఫస్ట్ వన్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, బాడీ ఆఫ్ ద మెథడ్. ఓకే అండి, బాడీ ఆఫ్ ద మెథడ్. ఈ పార్టీని మనం మెథడ్ డిక్లరేషన్ ఆర్ మెథడ్ సిగ్నేచర్ అంటాం. వన్స్ మీరు మెథడ్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, మెథడ్ అనేది నార్మల్ గా ఎక్కడ డిక్లేర్ చేస్తాము? క్లాస్ లో, ఇన్సైడ్ క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ మెథడ్. ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ మెథడ్ ని కంపల్సరీగా మనం ఏం చేయాలండి? కాల్ చేయాలి. ఆ మెథడ్ ఏం చేయాలి? కాల్ చేయాలి. మెథడ్ ని మనం నార్మల్ గా ఫంక్షన్ అని కూడా కాల్ చేయాలి. ఫంక్షన్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఆ మెథడ్ ఆర్ ఫంక్షన్ ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. అవునా? ఇప్పుడు కాల్ చేయటం అంటే నార్మల్గా ఏంటి? పిలవటమే కదా. ఇప్పుడు మెథడ్ ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుందా? కాల్ చేయకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుందా? అంతే కదా. ఇప్పుడు మనం మెథడ్ ని ఫంక్షన్ అంటాం కదా. నార్మల్ గా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటి చెప్పండి? నార్మల్ గా మన ఇళ్లలో ఫంక్షన్స్ జరుగుతాయా? వాట్ ఈస్ ద డెఫినేషన్? ఫంక్షన్ కి డెఫినేషన్ ఏమంటారు సార్ అంట? ఏ ఫంక్షన్ అయినా, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా, గుడ్ ఆర్ బ్యాడ్ ఫంక్షన్ అయినా ఏమంటారు? రేపు ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అంటే ఏంటి? ఏముంటది? మ్యారేజ్, పొలం ఏదో ఉంటాయి కదా. పూర్వం మీరు పోతారు కదా. అంటే మన రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర చేరి సెలబ్రేట్ చేసుకుంటే ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఫంక్షన్ చేస్తుంటే అందరు ఎక్కడికి వస్తారు? ఇక్కడికి. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వస్తున్నారు. ఓకేనా? అంటే పెళ్ళి అంటే పెళ్లి కోసము, ఇంకేదో ఫంక్షన్, సావు అంటే సావు కోసం. వాళ్ళు ఏ పర్పస్? ఒక పర్టికులర్ పర్పస్ కోసం వస్తుంది. దాన్ని ఫంక్షన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు, బర్త్డే ఫంక్షన్ చేస్తున్నావు. నువ్వు కాదు, మీ పక్కింటి వాళ్ళు చేస్తున్నారు. పిలిస్తే పోతావు, పిలవకుండా పోతావా? పిలవకుండా పోరా. ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ కూడా అంతే. పిలిస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, పిలవకపోతే. ఓకేనా? సో ఎవరిని పిలుస్తాం మనం ఫంక్షన్కి? ఎవరిని పిలుస్తాం? ఎవరైతే మనకి నీడ్ అనుకుంటామో, ఎవరైతే చుట్టాలనుకుంటామో వాళ్ళని మాత్రమే పిలుస్తాం. ఓకేనా? ఆ పిలవటం అనేది కూడా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి, ఊరంతా పిలుస్తుంది. అది వచ్చింది ఇంట్లో బర్త్డే ఫంక్షన్, ఊరంతా పిలుస్తామా? ఏం చేస్తాం? మన చుట్టాల వరకు, మన ఇంట్లో వాళ్ళ వరకు, మన చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తాం. అదే ఇంకేదో చిన్న ఫెస్టివల్ అనుకోండి, ఇంట్లో వాళ్ళ వరకు సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే సిచ్యువేషన్ బట్టి కాలింగ్ అనేది ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి కాలింగ్. నువ్వు మెథడ్ డిక్లేర్ చేసి నా పని అయిపోయిందంటే కాదు, ఆ మెథడ్ ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ మెథడ్ ని కాల్ చేయాలి? నీకు ఏ మెథడ్ అయితే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో నీడ్ ఉంటుందో ఆ మెథడ్ ని మాత్రమే మీరు కాల్ చేయాలి. మీ దగ్గర ఎన్ని మెథడ్ అంటే, ఇప్పుడు మీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా, ఎన్నో హౌజెస్ ఉన్నా, మీరు ఎవరిని పిలిస్తే వాళ్ళే వస్తారు ఫంక్షన్. అవునా? పిలవని వాళ్ళు వస్తారా? రారు. నీ దగ్గర 10 మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎన్ని కాల్ చేస్తే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎన్నిటిని కాల్ చేయొచ్చు? ఎన్నైనా కాల్ చేయొచ్చు. ఒకటే కాల్ చేయి, లోకల్నే పిలవాలని రూల్ లేదు కదండి. బట్ ఆ పిలిచిన వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తారు ఇక్కడికి? ఒక స్పెసిఫిక్ పర్పస్, వాళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కోసం మనం ఇక్కడికి పిలుస్తా ఉన్నాం. అదేనా? దాన్ని ఏమంటారు? మెథడ్ కాలింగ్ అంటారు. మెథడ్ కాలింగ్ అంటారు. మెథడ్ లో మనకి కాలింగ్ మెథడ్, కాల్డ్ మెథడ్ అని, కాలింగ్ పార్ట్, కాల్డ్ పార్ట్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు నాది ఫంక్షన్ అండి, నేను మిమ్మల్ని పిలుస్తున్నా. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా? కాల్ చేస్తున్నా.
అంటే నేను నేను పిలిచేవాడిని, మీరు పిలవబడేవాళ్ళు. నేను కాల్డ్, మీరు కాలింగ్. అదే నేను మిమ్మల్ని కాల్ చేస్తున్నా. బాడీ ఎక్కడైతే రాస్తామో అది కాల్డ్, ఎక్కడికైతే కాల్ చేస్తామో అది కాలింగ్ ఫంక్షన్. మెయిన్ మెథడ్ లో మనం కాల్ చేస్తుంది చూసారా, దాన్ని ఏమంటారు? కాల్డ్ అంటారు. కాల్డ్ కాలింగ్. మెయిన్ మెథడ్ లో రాసేదాన్ని కాలింగ్ అంటారు, బాడీలో రాసేదాన్ని కాల్డ్. ఓకేనా? కాల్డ్ మెథడ్ నుంచి కాలింగ్ లోకి మెథడ్ అనేది కాల్ అవుతుంది. రెండు పార్ట్స్ ఉంటాయి, బాడీ వితౌట్ అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ మెయిన్ మెథడ్. బట్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుంది? మెయిన్ మెథడ్ లోనే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుంది? మెయిన్ మెథడ్ లోనే జరుగుతుంది. ఓకేనా? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మెథడ్స్? అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్స్ ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రీయూజబిలిటీ. ఏమన్నారు? ఎలా చేస్తారు రీయూజబిలిటీ? రీయూజబిలిటీని ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీయూజబిలిటీ? ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మీకు వేరే ప్లేస్ లో కావాలి అంటే వాటిని మళ్ళీ కంప్లీట్ గా రాయకుండా సేమ్ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వేరే ప్లేస్ లో అంటే ఏ ప్లేస్ లో? అసలు ఏ ప్లేస్ లో ఉంటాయి? ఎక్కడ కాల్ చేయొచ్చు? కాపీ పేస్ట్ చేస్తే దాని రీయూజబిలిటీ ఎందుకంటారు? సేమ్ కోడ్ వస్తుంది కదా. ఇప్పుడు 10 లైన్లు ఉంది, 10 లైన్లు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే 5 లైన్లు అవుతుందా? ఎన్ని అవుతుంది? సేమ్ అవుతుంది కదా. మరి అది రీయూజబిలిటీ ఎట్లా అవుతుంది? చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం రాసిన మెథడ్ ని ఎక్కడ కాల్ చేసుకో, అసలు ఎక్కడ మనం మెథడ్స్ అనేవి ఎక్కడ డిక్లేర్ చేస్తాము? ఎక్కడ డిక్లేర్ చేస్తామండి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఒక క్లాస్ ని ఎక్కడ డిక్లేర్ చేస్తాము? ఇన్సైడ్ ప్యాకేజ్ లో మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము? ప్యాకేజ్ లో, క్లాస్ లో. ఇప్పుడు మనం ఎస్టర్డే కొన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినాం కదా, చేసినవా చేయలేదా? విచ్ మెథడ్ ఇట్ ఈస్? ఎడిషన్. ఈ మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేసినాం? క్లాస్ ఎక్కడుంది అంటే ఇప్పుడు ఈ మెథడ్ ఎక్కడుందంటారు? ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్, అంతే కదా. ఇన్సైడ్ ప్యాకేజ్ లో, క్లాస్ లో మనం మెథడ్ ని డిక్లేర్ చేసినాం. ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ఎడిషన్ అనే మెథడ్ ని నేను రీయూజ్ చేసుకోవాలి. ఎక్కడ రీయూజ్ చేసుకుంటా? ఇదే ప్యాకేజ్ లో. ఇప్పుడు చూడండి, ఇదే ప్యాకేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఎక్స్ అనే ఒక ఏమంటారు చూడండి, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ క్లాస్. ఈ క్లాస్ ఏం క్రియేట్ చేస్తానంటే చూడండి, అది క్యాలిక్యులేటర్ అన్నాం కదా. ఇక్కడ ప్రొడక్ట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంటారు సూపర్ మార్కెట్ లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి ఎన్ని కొన్నారు? మీరు ఒక 20 ప్రొడక్ట్స్ కొన్నారు. బిల్లింగ్ వేసేటప్పుడు 20 ప్రొడక్ట్స్ ని ఎడిషన్ చేయాలా లేదా? చేస్తారా లేదండి? ఆ చేసేటప్పుడు మరి ఎడిషన్ చేయాలంటే ఏ అప్లికేషన్ ఉండాలి మీకు? ఏది ఉండాలి? ఎడిషన్ ఉండాలి కదా. ఓకేనా? సో ప్రొడక్ట్స్ నార్మల్ గా అనుకో, ప్రొడక్ట్స్ బిల్లింగ్ అనే క్లాస్ ని క్రియేట్ చేసి, ఇప్పుడు నాకు ఈ ప్రొడక్ట్స్ బిల్లింగ్ అనే క్లాస్ లో ఏమేమి మెథడ్స్ కావాలి? అడిషన్ కావాలి, సబ్స్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలి. ఎందుకు చెప్పండి? అడిషన్ ఒకటి సరిపోతుంది కదా, యాడ్ చేయటమే కదండి మీకు కావాల్సింది, అంతేనా? మరి మిగిలిన ఎందుకు? ఏం అవసరం వస్తుంది? యా, చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేస్తున్నారు. అన్నిటిని ఎడిషన్ చేయడానికి ఎడిషన్ కావాలి కదా, కాదా లేదా? ఇందులో నుంచి అంతా టోటల్ అయిన తర్వాత నేను ఒక 1% డిస్కౌంట్ ఇస్తాను. మరి డిస్కౌంట్ ప్రైస్ మైనస్ చేయాలా లేదా? మైనస్ చేయాలా లేదా? ఒకే ప్రైస్ ఉన్న 3 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి
నార్మల్గా మూడింటిని ఏం చేయాలి 10+10+10+ అని వేయలేం కదా 10 ఇంటూ అంటే మల్టిప్లికేషన్ రెండు ప్రొడక్ట్స్ ప్రైస్ 50 రూపీస్ వాడు ఒకటే ప్రొడక్ట్ పర్చేజ్ చేసింది ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఏం కావాలి లేదా అంటే నాకు ఎడిషన్ కావాలి సబ్స్ట్రాక్షన్ కావాలి మల్టిప్లికేషన్ కావాలి డివిజన్ కావాలి అట్ ద సేమ్ టైం మోడల్లో డివిజన్ కూడా కావాలి అంటే ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వచ్చింది నేను ఎంత పర్సంటేజ్ పెట్టా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాను అర్థమవుతుందా సో నాకు కావాల్సిన మెథడ్స్ ఇవి ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని నేను ఏ క్లాస్లో కావాలండి ప్రొడక్ట్స్ బిల్డింగ్ అనే క్లాసులో కావాలి ఇప్పుడు ఈ క్లాస్ ఎక్కడుందండి ఎక్కడుంది మెథడ్స్ అనే ప్యాకేజ్ లో ఉంది ఈ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కూడా ఎక్కడుంది సేమ్ మెథడ్స్ అనే ప్యాకేజ్ లిసన్ కేర్ఫుల్లీ క్యాలిక్యులేటర్ కూడా మెథడ్స్ అనే క్లాస్ ఉంది ఇప్పుడు యాజ్ యూజువల్ గా నేను ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఎడిషన్ అనే మెథడ్ ఆల్ మెథడ్స్ రాసుకొని ఆ మెథడ్స్ ని కాల్ చేసుకోవాలి కదా రాసుకొని మెథడ్స్ ఏం చేయాలి కానీ నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు సేమ్ మెథడ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం మెథడ్ అంటేనే అడ్వాంటేజ్ ఏం చెప్తున్నాము రీయూజబిలిటీ అంటున్నాం కదా మరి ఇప్పుడు రీయూజ్ చేసుకోవాలి కదా రీయూజ్ చేసుకోకుండా మనం సేమ్ ఇప్పుడు మనోడు చెప్పినట్టు ఇదంతా కాపీ పేస్ట్ చేసినాం అనుకోండి సేమ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా మరి దాంట్లో మనం రీయూజ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏం లేదు కదా రీయూజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇట్ విల్ రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద కోడ్ రీయూజబిలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి లెంత్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి కంపైలేషన్ స్పీడ్ అని కంపైలేషన్ టైం అనేది తక్కువ అవుతుంది అర్థమవుతుందా ఇప్పుడు 30 లైన్స్ ని కంపైల్ చేయడానికి 2 seconds తీసుకుంటే 10 lines కంపైల్ చేయడానికి లెస్ దాన్ 1 second తీసుకుంటుంది కదా అది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది క్లియరా అర్థమైందా సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా ఇప్పుడున్న మెథడ్స్ ని రీయూజ్ చేయాలని ఎక్కడ రీయూజ్ చేయాలనుకుంటున్నా లిసన్ కేర్ఫుల్లీ ఇప్పుడు ఈ ఎడిషన్ అనే మెథడ్ ఎక్కడుందండి ఎక్కడుంది మెథడ్స్ అనే ప్యాకేజ్ లో క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉంది మెథడ్స్ అనే ప్యాకేజ్ లో క్యాలిక్యులేటర్ చూడండి లిసన్ ప్యాకేజ్ వచ్చేసి మెథడ్స్ యాక్చువల్లీ నా క్లాస్ ఉన్నది క్లాస్ ఏంటి క్యాలిక్యులేటర్ ఈ క్లాస్ లో మెథడ్ ఉంది దీన్ని నేను ఎక్కడికి రీయూజ్ చేసుకోవాలండి ఎక్కడికి రీయూజ్ చేసుకోవాలి ప్యాకేజ్ అనే మెథడ్ లోనే క్లాస్ ఏంటి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ ప్యాకేజ్ రెండు సేమేనా కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాస్ ని మనం ఏమన్నాం ఇన్సైడ్ ప్యాకేజ్ అన్నాం కదా మరి ఇప్పుడు కూడా మనం ఈ క్లాస్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి దీన్ని కూడా ఏమనాలి ఇన్సైడ్ ప్యాకేజ్ అనాలి మరి ఇప్పుడు మనం కాల్ చేసే మెథడ్ అనేది ఈ క్లాస్ లో ఉందా ఈ క్లాస్ లో ఉందా క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉంది మనం ఎక్కడ కాల్ చేస్తున్నాము మరి అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న మెథడ్ ఈ క్లాస్ కి ఏమవుతుందండి అవుట్ సైడ్ క్లాస్ అవుతుంది ఇన్సైడ్ క్లాస్ అంటే ఆ క్లాస్ లో ఉంటే ఇన్సైడ్ ఇప్పుడు ఈ క్లాస్ లో లేదు కదా మెథడ్ ఎందులో ఉంది క్యాలిక్యులేటర్ లో ఎడిషన్ అనే మెథడ్ ని ఇన్సైడ్ క్లాస్ అంటాము అదే మెథడ్ ని మనం ఇక్కడ కాల్ చేస్తే ఏమంటాము అవుట్ సైడ్ క్లాస్ అంటాం ఏమంటామండి అవుట్ సైడ్ క్లాస్ అంటే మనం మెథడ్ ని ఇన్సైడ్ ప్యాకేజ్ ఇన్సైడ్ క్లాస్ నుంచి ఇన్సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లోకి ఏం చేయొచ్చు రీయూజ్ చేసుకోవచ్చు ఏం చేయొచ్చు అండి రీయూజ్ చేసుకోవచ్చు అదే ప్యాకేజ్ లో నుంచి వేరే క్లాస్ లోకి రీయూజ్ చేసుకోవచ్చు అదే ప్యాకేజ్ నుంచి వేరే క్లాస్ లోకి ఇంకా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు సార్ అంటే అసలు ఈ ప్యాకేజ్ కాకుండా వేరే ప్యాకేజ్ అవుట్ సైడ్ ఆఫ్ ప్యాకేజ్ మనం ఈ మెథడ్స్ అనే ప్యాకేజ్ లోనే కాల్ చేయాలని రూల్ ఉందా ఇప్పుడు రిమైనింగ్ ప్యాకేజ్ ఉన్నాయి కదా సార్ నేను ఎరేస్ అనే ప్యాకేజ్ లో కాల్ చేయాలనుకుంటున్నా చేయొచ్చు చేయకూడదా చేయొచ్చు అప్పుడు అదేమవుతుంది అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుతుంది
మరి ప్యాకేజ్ అవుట్ సైడ్ అన్నప్పుడు క్లాస్ ఇన్సైడ్ అవుతుందా? అవుతుందా అవదా? అవుదు కదా. అంటే నేను ఈ ప్యాకేజ్ లో ఉన్న ఈ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఈ ప్యాకేజ్ లో సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. అదే ప్యాకేజ్ అదే క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. మరి మనం అదే ప్యాకేజ్ అదే క్లాస్ లో కాల్ చేసినా చేయలేదా? చేసినాం కదా. ఇప్పుడు ఈ ఎడిషన్ అనే మెథడ్ ని నేను ఎక్కడ కాల్ చేశానండి? దీన్ని ఏమంటారంటే ఇన్సైడ్ ప్యాకేజ్. ఎందుకంటారు చెప్పండి? ఈ క్లాస్ అనేది అదే ప్యాకేజ్ లో ఉంది, అదే క్లాస్ లో కాల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఎడిషన్ అనే మెథడ్ ఎక్కడుంది? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో మెథడ్ అనే ప్యాకేజ్ లో. మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఇదే మెయిన్ మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేసినాం? ఇదే క్లాస్ లో కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా? ఈ ఎడిషన్ అనే మెథడ్ ని ఈ క్లాస్ లోకి కాల్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ లో కాల్ చేస్తే ఇది ఏమవుతుందండి? ఏమవుతుంది? ఇన్సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడ మెథడ్ ని రాస్తున్నానా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను? ఎగ్జిక్యూట్ చేస్తున్నా కదా, రాయట్లేదు. ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఎక్కడ చేయాలి? మెయిన్ మెథడ్ రాస్తేనేమో క్లాస్ లో రాయాలి, ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడ చేయాలి? సో ఇప్పుడు నేను రాస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కాలింగ్ అంటే ఎగ్జిక్యూట్ చేసుకో. ఎలా కాల్ చేయాలి అంతా బాగానే ఉంది. ఎలా కాల్ చేయాలి, ఎలా రీయూజ్ చేసుకోవాలి? ఓకేనా? చూడండి, సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ అయితే, అదే ప్యాకేజ్ లో ఉండి అవుట్ సైడ్ క్లాస్ అయితే, మన మెథడ్ అనేది ఏ క్లాసులో అయితే ఉందో ఆ క్లాస్ కి నాన్ స్టాటిక్ అయితేనేమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, స్టాటిక్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి. ఓకేనా? ఎక్కడ? ఈ క్లాస్ లో అదే ప్యాకేజ్ లో ఉండి అవుట్ సైడ్ క్లాస్ లో కానీ అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేస్తే, చూడండి నిన్న ఏం చెప్పిన మనం, సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో మనం మెథడ్స్ అనేవి ఎన్ని వేస్ లో కాల్ చేసుకోవచ్చు? 2 వేస్ లో. ఎందుకు? 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి. స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్ ని సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో ఎలా కాల్ చేస్తాము? నాన్ స్టాటిక్ మెథడ్ ని ఆబ్జెక్ట్ క్రియేట్, అదే నాన్ స్టాటిక్ మెథడ్ ని సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ అయినా కూడా అలానే కాల్ చేస్తాం. ఓకే అండి? సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ అయినా కూడా నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తాము? ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి? చూడండి, నువ్వు ఇప్పుడు ఈ క్లాస్ క్రియేట్ చేస్తావా, ఈ క్లాస్ క్రియేట్ చేస్తావా? మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ క్రియేట్ చేయాలి. అదేనా? ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం? మరి ఇప్పుడు మనం ఏ క్లాస్ లో రాస్తున్నాం? ఇందులో కదా. సార్ నేను ఇప్పుడు ప్రొడక్ట్స్ బిల్లింగ్ పిబి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ప్రొడక్ట్స్ బిల్లింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను దేన్ని క్రియేట్ చేసుకున్నా అండి? ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ లో ఉన్నానో ఆ క్లాస్. ఇప్పుడు చెప్పండి, ఈ క్లాస్ లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? మరి మెథడ్స్ లేనప్పుడు నువ్వు ఎలా కాల్ చేస్తావు? అర్థమైందా? అంటే నువ్వు రీయూజ్ చేసుకోవాల్సిన మెథడ్ ఏ క్లాస్ లో ఉంది? క్యాలిక్యులేటర్. అందుకే క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలండి? క్యాలిక్యులేట్. ఎందుకు క్రియేట్ చేయాలి క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి? ఎందుకు? మనం కాల్ చేయాల్సిన మెథడ్ అనేది ఆ క్లాస్ లోనే ఉంది కాబట్టి. అర్థమైందా? చూడండి, పిబి డాట్. ఇప్పుడు ఈ పిబి అనే ఈ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో నాన్ స్టాటిక్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయండి? 2 or 3 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేయాలనుకో. వచ్చిందా రాలేదా? ఎడిషన్ అనే మెథడ్. నెక్స్ట్ నాకు ఏమేం కావాలి? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కావాలి కదా. పిబి డాట్ సబ్స్ట్రాక్షన్ వచ్చిందా? నెక్స్ట్ పిబి డాట్ మల్టిప్లికేషన్ వచ్చిందా? పిబి డాట్ డివిజన్. అదేంటి సార్, రెండే స్టాటిక్, రెండు నాన్ స్టాటిక్, రెండు స్టాటిక్ కదా. మరి స్టాటిక్ కూడా ఎందుకు వచ్చినాయి? స్టాటిక్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు కదా. చేయొచ్చు, చేయకూడదా? చూడండి,
when you execute this program we get the అవుట్పుట్ వచ్చిందా రాలేదా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదే అవుట్పుట్ రావడానికి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారండి ఎన్ని లైన్స్ రాశారు 37 లైన్స్ రాశారు ఒక 2-3 తీసేస్తే 35 అనుకోండి ఇప్పుడు అదే అవుట్పుట్ రావడానికి మీరు ఇక్కడ ఎన్ని లైన్స్ రాశారండి ఎన్ని లైన్స్ రాశారు 13 లైన్స్ రాశారు 37 కి 13 కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎంత డిఫరెన్స్ దాదాపు 20 లైన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉందా లేదా దీన్ని రీయూజబిలిటీ అంటారు ఏమంటారు రీయూజబుల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఎడిషన్ అనే మెథడ్ ని డిక్లేర్ రాసారా రాయలేదు ఏం చేశారు రీయూజ్ చేశారు కాల్ చేయటాన్ని ఏమంటారు రీయూజ్ చేసుకోవటం అంటారు ఈ మెథడ్ ని ఎన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు మరి సార్ ఇక్కడ నాకేమో ఏమేమి మెథడ్స్ కావాలని చెప్పండి ఇందాకలా ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మరి మాడ్యులర్ డివిజన్ కూడా కావాలనుకున్నాం కదా మనం మరి ఈ క్లాస్ లో మాడ్యులర్ డివిజన్ ఉందా మరి లేదు కదా మరి నాకు ఇప్పుడు ఇక్కడ మాడ్యులర్ డివిజన్ కూడా కావాలిగా ఎలా ఇప్పుడు మాడ్యులర్ డివిజన్ కాల్ చేసుకోవడానికి అది ఎక్కడైనా ఉందా మరి మనకి లేదు కదా సో లేదు కాబట్టి ఆ మెథడ్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకో లేని మెథడ్ ఏం చేయాలి సో ఎలా డిక్లేర్ చేస్తారు మెథడ్ ని ఎక్కడ డిక్లేర్ చేస్తారు అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ మెథడ్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ సో సిగ్నేచర్ ఏంటి రిటర్న్ టైప్ యాక్సెస్ స్పెసిఫైర్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ సో ఏ మెథడ్ మాడ్యులర్ డివిజన్ రైటా ఎలా చేస్తారు మాడ్యులర్ డివిజన్ అవునా ఇక్కడ మాడ్యులర్ డివిజన్ అనే మెథడ్ ని డిక్లేర్ చేశారు వెరీ గుడ్ మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా ఈ మెథడ్ ఏం చేయాలి కాల్ చేయాలి కదా ఇది ఇప్పుడు ఏ మెథడ్ అండి ఇది ఏ మెథడ్ ఇది నాన్ స్టాటిక్ మెథడ్ ఏ మెథడ్ ఇది నాన్ స్టాటిక్ ని ఎలా కాల్ చేస్తారు ఆబ్జెక్ట్ మరి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ పీబీ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయొచ్చా చేయకూడదా ఎందుకు ఎస్ ఇక మనం రాసిన మెథడ్ అనేది క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉందా ఏ క్లాస్ లో ఉంది మరి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి ఇంతకుముందు మరి ఈ క్లాస్ కి ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం మనం కాల్ చేసే మెథడ్స్ అనేవి ఆ క్లాస్ లో ఉన్నాయి ఇప్పుడు మీరు పీబీ డాట్ మాడ్యులో డివిజన్ అని కొట్టండి వస్తుందా మాడ్యులో డివిజన్ వచ్చిందా ఎందుకు రాలేదు మీకు ఆ క్లాస్ లో లేదు కదా మెథడ్ సో ఇప్పుడు ఈ క్లాస్ కి ఏం చేస్తారండి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకో అర్థమవుతుందా pb1 అన్న రైటా నౌ pb1 డాట్ ఏమంటారు వచ్చిందా సో when you run this one ఇందులో 4 మెథడ్స్ నేమో రీయూజ్ చేసినాము ఒక మెథడ్ ఏం చేసినాము డిక్లేర్ చేసుకున్నాం ఎందుకు ఈ మెథడ్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి డిక్లేర్ చేసుకుంటున్నాం ఉంటే ఏం చేస్తాము అర్థమైనా సో ఇప్పుడు ఎక్కడ రీయూజ్ చేసినామండి ఇన్సైడ్ ప్యాకేజ్ ఇదే మెథడ్స్ ని అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా రీయూజ్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా రీయూజ్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ప్యాకేజ్ అంటే చూడండి ఐఎమ్ కాలింగ్ దిస్ మెథడ్ ఎట్ ఇక్కడ కాలేదు ఈ మెథడ్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ లో మళ్ళీ నాకు ఇదే మెథడ్స్ అవసరం ఉన్నాయి కదా ఎక్కడ అవసరం ఉన్నాయి చెప్పండి ఇంకా క్యాలిక్యులేటర్ ఎక్కడ అవసరం ఉంటుంది తెలియదా మీకు క్లాస్ నేమ్ ఏమన్నా అంటే
అక్కడ మీకు గుర్తుండాలి కదా, రీయూజ్ అని పడితే మెథడ్ రీ. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్యాకేజ్ లో ఉంటే ఇవేంటి మీకు అర్థమవుతుంది. మరి మనం వేరే ప్యాకేజ్ లో కదా, ఆ ప్యాకేజ్ లో మరి ఇది ఎందుకు వచ్చిందని మీకు గుర్తుండాలి కదా, అందుకే ఏం చేస్తున్నాం మనం మెథడ్ రీయూజ్ అనే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఇప్పుడు మెథడ్ ని ఎక్కడ కాల్ చేయాలనుకుంటున్నాం అండి, అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ లో మెథడ్ రీయూజ్ అనే క్లాస్. ఇప్పుడు మనం మెథడ్స్ ఏ క్లాస్ లో ఏ ప్యాకేజ్ లో ఉన్నాయి, మెథడ్స్ అనే ప్యాకేజ్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ రెండు సేమా డిఫరెంటా? డిఫరెంట్ కాబట్టి ఏమనాలి మనం, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్. మరి ప్యాకేజే డిఫరెంట్ ఉన్నప్పుడు క్లాస్ ఏముంటుందా, ఉండదు కదా కంపల్సరీగా. ఇప్పుడు మనం అవుట్ సైడ్ ప్యాకేజ్ లో సేమ్ క్లాస్ తో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. డూప్లికేషన్ వస్తుందా రాదా? రాదు. సేమ్ ప్యాకేజ్ లో సేమ్ నేమ్ తెచ్చినప్పుడే డూప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు అదే క్యాలిక్యులేటర్ ని మీరు తీసిపోయి అవుట్ సైడ్ ఆఫ్ ప్యాకేజ్ లో క్రియేట్ చేసుకుంటే డూప్లికేషన్ రాదు, అర్థమైందా? కానీ మీరు ప్యాకేజ్ అనేది అవుట్ సైడ్కి వెళ్ళారంటే ఆటోమేటిక్ క్లాస్ కూడా ఏమవుతుంది, అవుట్ సైడే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడ రీయూజ్ చేయాలండి, అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లేదు. ఇన్సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో అయితే ఎలా రీయూజ్ చేసినాం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇన్సైడ్ ప్యాకేజ్ ఇన్సైడ్ క్లాస్ లో మనం మెథడ్ ఏం చేస్తున్నాం అండి, కాల్ చేస్తాం. ఇన్సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా మెథడ్ ఏం చేసినాం అండి, ఇప్పుడు చెప్పండి. ఇన్సైడ్ ప్యాకేజ్ ఇన్సైడ్ క్లాస్ లో ఎలా కాల్ చేశారు, కరెక్ట్ చెప్పాలి. స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తాము, నాన్ స్టాటిక్ మెథడ్ అయితేనేమో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాము. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, ఆ మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ కి. మీరు క్లాస్ అన్నారు అనుకోండి, ఇప్పుడు వేరే క్లాస్ ఉంది మరి ఆ క్లాస్ క్రియేట్ చేసినా అంటాడు. అందుకే మీ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ క్లాస్ కి ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్. ఇప్పుడు అదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా కదా. మరి వాట్ అబౌట్ దిస్ వన్ సార్, వాట్ అబౌట్ దిస్? మనం స్కానర్ క్లాస్ ఐడియా ఉంది కదా మీకు. స్కానర్ క్లాస్ అనేది మనం రాసిన ప్యాకేజ్ లో ఉందా, అది వేరే ప్యాకేజ్ లో ఉంటుందా? అంటే అవుట్ సైడ్ ప్యాకేజ్ కదా. అసలు స్కానర్ క్లాస్ మనం డిక్లేర్ చేయలేదు కానీ అది ప్రీ డిఫైన్డ్ కదా. ప్రీ డిఫైన్డ్ అంటే ఎవరు డిక్లేర్ చేశారు, డెవలపర్. అంటే డెవలపర్ నార్మల్ క్లాస్ ని ఎక్కడ డిక్లేర్ చేసుకుంటాడు, ప్యాకేజ్ లో. ఎక్కడ డిక్లేర్ చేసుకుంటాడు, ఆ ప్యాకేజ్ పేరేంటి, యూటిల్. ప్యాకేజ్ పేరేంటి, యూటిల్. ఇప్పుడు నేను అదే స్కానర్ క్లాస్ ని ఏ ప్యాకేజ్ లో కాల్ చేయాలనుకుంటున్నా, అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ లో. మరి యూటిల్ అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ రెండు సేమా డిఫరెంటా? డిఫరెంట్ కదా. మరి అవుట్ సైడ్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది, యూటిల్ అనే ప్యాకేజ్ కి అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ ఏమవుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ అవుతుంది. మరి అవుట్ సైడ్ ఆఫ్ ప్యాకేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంపోర్ట్ java.util.scanner అని. ఇక్కడ కూడా అంతే, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ప్యాకేజ్ లో క్లాస్ ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్యాకేజ్ ఏం చేయాలి, ఏ ప్యాకేజ్ లోకి అయితే కావాలో ఆ ప్యాకేజ్ లోకి ఏం చేయాలండి, ఇంపోర్ట్ చేసుకోవాలి. నార్మల్గా మనం రాస్తాం కదా, ఇంపోర్ట్ java.util.scanner. ఇప్పుడు స్కానర్ అనే ప్యాకేజ్ ఏమవుతుంది, ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది. సేమ్ ఎట్ ద సేమ్. ఇప్పుడు మీరు ఏదైతే ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ ఇక్కడ రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాకేజ్ ఏం చేయాలి, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలండి, ఇంపోర్ట్ చేయాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ క్లాస్. ఎందుకు, ఒక ప్యాకేజ్ లో నెంబర్ ఆఫ్ క్లాసులు ఉంటాయి కదా. మరి మీకు అన్ని క్లాసులు కావాలా, ఒక్కొక్కటి కావాలా? ఎట్ ఏ టైం ఒక క్లాస్ ను మాత్రమే ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ఏ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేస్తున్నామండి, మెథడ్స్. ఇప్పుడు మెథడ్స్ అనే ప్యాకేజ్ లో ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి, 1, 2 ఉన్నాయి. ఇప్పుడు నీకు ఏ క్లాస్ కావాలి, క్యాలిక్యులేటర్ కావాలా, ప్రొడక్ట్స్ బిల్లింగ్ కావాలా, అంటే ఆ ప్యాకేజ్ ని ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ ఏంటి, మెథడ్స్ డాట్. ఎప్పుడైతే మీరు డాట్ అని క్లిక్ చేశారో అందులో ఉన్న క్లాస్ లిస్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే డాట్ అని టైప్ చేశారో ఏం చూపిస్తుంది, ఎన్ని క్లాసులు ఉన్నాయి అందులో మీకు ఏది కావాలి,
అర్థమైనా? క్యాలిక్యులేటర్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది? సేమ్ ప్యాకేజ్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని కాల్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని కాల్ చేసుకోవాలి. చూడండి, method reuse is equals to new mr dot మొత్తనియా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? ఎక్కడ రీయూజ్ చేయాలి అంతేనా? ఆ విషయం మర్చిపోకూడదు. ఎక్కడ రీయూజ్ చేయాలి? మనం మెయిన్ మెథడ్ లో కదా. వచ్చిందా? అడిషన్ ఎంఆర్ డాట్ సబ్ట్రాక్షన్ ఎంఆర్ డాట్ మల్టిప్లికేషన్ ఎంఆర్ డాట్ డివిజన్. మరి ఎంఆర్ డాట్ మాడ్యులో డివిజన్ వస్తుందా? మాడ్యులో డివిజన్ ఎందుకు? మాడ్యులో డివిజన్ అనేది ఆ ప్యాకేజీలో లేదు కదండి, వేరే ప్యాకేజీలో ఉంది కదా, వేరే క్లాస్ లో ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ క్లాస్ ని కూడా ఏం చేయాలి? ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ ఏంటి? మెథడ్స్ డాట్ ఎందులో ఉంది? ఓకేనా? మరి ఇప్పుడు ఇంపోర్ట్ చేశారుగా, ఎంఆర్ డాట్ మాడ్యులో వస్తుందా? ఎందుకు రావట్లే? ఎందుకు రావట్లే? క్రియేట్ చేయాలి కదా. దేనికి? ఈ క్లాస్. ఎవరమ్మా మెసేజ్ చేయొద్దు, ఏమైనా కావాలంటే అడగండి. చూడండి, ఎంఆర్1 డాట్ ఏ మెథడ్ అండి? మాడ్యులో. ఎంఆర్ డాట్ మాడ్యులో. అవునా? వచ్చినాయా? లిసన్ లిసన్, ఇక్కడ ఈ మెథడ్స్ అనే ప్యాకేజ్ లో క్యాలిక్యులేటర్ లో మనం ఓన్గా 4 మెథడ్స్ ని డిక్లేర్ చేసుకొని 4 మెథడ్స్ ని అదే క్లాస్ లో కాల్ చేసుకుంటాం. దాన్ని ఇన్సైడ్ ప్యాకేజ్ ఇన్సైడ్ క్లాస్ అంటారు. ఎలా కాల్ చేస్తున్నాము? స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఆ మెథడ్ ఉన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ది. సెకండ్ వన్ ఏంటి? సేమ్ మెథడ్ అవుట్ సైడ్ సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో నాకు 4 మెథడ్స్ ఏమో రీయూజ్ చేస్తున్నా, ఒక లేని మెథడ్ నేమో క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ కూడా స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకుంటున్నా, నాన్ స్టాటిక్ మెథడ్ అయితేనేమో ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకుంటున్నా. ఇప్పుడు అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో రీయూజ్ చేసుకోవాలి అంటే ఏదైతే క్లాస్ లో ఉన్న మెథడ్ మీకు కావాలో ఆ క్లాస్ ని ప్యాకేజ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ క్లాస్. ప్యాకేజ్ డాట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటే క్లాస్ లో ఉన్న మెథడ్స్ వస్తాయి. క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటే ఏమొస్తుంది? క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ ని ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఉన్న మెథడ్స్ అన్ని వచ్చినాయి కదా. కానీ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఉన్న అన్ని క్లాసులు రావు, అన్ని చూపిస్తుంది. మీకు ఏది కావాలంటే దాన్నే కాల్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ ప్యాకేజ్ ని కాల్ చేయలేదనుకోండి, ఈ ప్యాకేజ్ ని కాల్ చేయలేదనుకోండి, ఏం చూపిస్తుంది? ఎందుకు? మీరు ఈ ప్యాకేజ్ ని కాల్ చేయలేదు కదా, ఈ ప్యాకేజ్ కాల్ చేయలేదు కదండి, చేసిన తీసేసా కదా, ప్యాకేజ్ క్లాస్ తీసే. మరి ఇక్కడ క్లాస్ లేనప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం? చేస్తావా? చేయలేము. చేయలేము కదా. అదేనా? సో దీన్ని రీయూజబిలిటీ అంటారు. ఏమంటారు? ఎక్కడెక్కడ రీయూజ్ చేయొచ్చండి? 3 ways లో. ఇన్సైడ్ ప్యాకేజ్ ఇన్సైడ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాసు,
అవుట్ సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ క్లాస్. క్లియరా? ఈ మూడే ఉంటాయి మనకి. అదే ప్యాకేజీలో అదే క్లాస్లో, అదే ప్యాకేజీలో వేరే క్లాస్లో, వేరే ప్యాకేజీలో వేరే క్లాస్. మరి మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయి? పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. మరి ఇందులో ఏ యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటే ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం ఈ సేమ్ ప్యాక్ ఈ మూడింట్లో ఎక్కడ కాల్ చేసినా కూడా ఏదైనా మెథడ్ మనకి ఎర్రర్ చూపించిందా? డైరెక్ట్ కాల్ అయింది కదా. ఎందుకు? ఇక్కడ మనం రాసిన అన్ని మెథడ్స్ కి యాక్సెస్ స్పెసిఫైర్ ఏం తీసుకున్నామండి? పబ్లిక్, పబ్లిక్, పబ్లిక్. ఇక్కడ మనం రాసిన మెథడ్ కూడా ఏం తీసుకున్నాం? పబ్లిక్. అంటే పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటే ఎనీవేర్ యూ కెన్ కాల్ ఇట్. పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటే ఎక్కడ కాల్ చేయొచ్చండి? మీరు ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? ఈ 3 things లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఉంటే ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? ఈ 3 things లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ప్రైవేట్ అని ఉంటే, ఇఫ్ ఇన్ కేసు ప్రైవేట్ అని ఉంటే యాక్సెస్ స్పెసిఫైర్ ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? ఓన్లీ సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో మాత్రమే కాల్ చేసుకోగలుగుతాం. ప్రైవేట్ ఉంటే ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? సేమ్ ప్యాకేజ్. మీరు సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేసినా, అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేసినా ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. సో లెట్స్ చేంజ్ వన్ మెథడ్. యాక్సెస్ స్పెసిఫైర్ ఈజ్ పబ్లిక్. సారీ, ఎస్, చూడండి, ఐఎమ్ చేంజింగ్ ద subtraction access specifier is private. ఓకేనా? సో ప్రైవేట్ ఉంటే ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఏమైనా ఎర్రర్ చూపించిందా? చూపించిందా లేదా? సో ఇఫ్ యూ రన్ దిస్ వన్ వి గెట్ ద. మరి ఇప్పుడు అదే క్లాస్ ని మనం ఇంకా ఎక్కడ రీయూజ్ చేసినామండి? ఎక్కడ రీయూజ్ చేసినాం? సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో రీయూజ్ చేసినాం కదా. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వస్తుంది? ద మెథడ్ సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద టైప్ క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ విజిబుల్. ఎందుకు విజిబుల్ లేదు? ఎస్, ప్రైవేట్ కాబట్టి. అంటే ప్రైవేట్ ని సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేయలేము, అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా కాల్ చేయలేము. వస్తుందా? యు రన్ దిస్ ప్రోగ్రామ్, the method subtraction from the type calculator is not visible. Is not visible. అంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ అంటే ఎక్కడ కాల్ చేయొచ్చండి? సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో మాత్రమే కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రొటెక్టెడ్. వాట్ అబౌట్ ప్రొటెక్టెడ్? ప్రొటెక్టెడ్ ఉంటే సేమ్ ప్యాకేజ్ లో మాత్రమే కాల్ చేస్తాం. అది సేమ్ క్లాస్ అయినా ఓకే, అవుట్ సైడ్ క్లాస్ అయినా ఓకే. ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ అంటే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? సేమ్ ప్యాకేజ్ లో కాల్ చేయొచ్చు. అది సేమ్ క్లాస్ అయినా ఓకే, అవుట్ సైడ్ క్లాస్ అయినా ఓకే. మల్టిప్లికేషన్ అనే మెథడ్ కి వాట్ ఈస్ ద యాక్సెస్ స్పెసిఫైర్? ప్రొటెక్టెడ్. ఇప్పుడు ప్రొటెక్టెడ్ అంటే ఎక్కడ కాల్ చేయొచ్చు? సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో. సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్. ఏమైనా ఎర్రర్ వచ్చిందా? లేదు. నెక్స్ట్, సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. ఏ మెథడ్? మల్టిప్లికేషన్. మీకు మల్టిప్లికేషన్ లో ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రన్ అయిందా లేదా? ప్రొటెక్టెడ్ ఉంటే అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో కూడా కాల్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. The method multiplication from the type calculator is not, because it is an subtraction multiplication రెండు not visible. సబ్స్ట్రాక్షన్ అనేదేమో మల్టిప్లికేషన్ అనేదేమో, బట్ రెండింటిని మనం ఎక్కడ కాల్ చేస్తున్నాము? అవుట్ సైడ్ ప్యాకేజ్. అవుట్ సైడ్ ప్యాకేజ్. మరి ఎడిషన్ ఎందుకు రాలేదు ఇక్కడ? ఎడిషన్ అనేది అవుట్ సైడ్ ప్యాకేజ్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. దానికి యాక్సెస్ స్పెసిఫైర్ ఏమి ఇచ్చిండు మనం? పబ్లిక్ ఇచ్చింది. ఓకేనా? లాస్ట్ వన్. వాట్ అబౌట్ లాస్ట్ వన్?
డిఫాల్ట్. డిఫాల్ట్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ప్రొటెక్టెడ్. డిఫాల్ట్ కూడా సేమ్ ప్రొటెక్టెడ్ లాగా. ప్రొటెక్టెడ్ ఏంటి? సేమ్ ప్యాకేజ్ లో కాల్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ప్యాకేజ్ లో కాల్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాకేజ్ అంటే సేమ్ క్లాస్ అయినా ఓకే, అవుట్ సైడ్ క్లాస్ అయినా ఓకే. సేమ్ క్లాస్ అయినా ఓకే, అవుట్ సైడ్ క్లాస్ అయినా. మరి డిఫాల్ట్ కి కీవర్డ్ ఏం రాయాలి సార్? డిఫాల్ట్ రాయాలంటే ఏ కీవర్డ్ రాయకపోతే దాన్ని డిఫాల్ట్ అంటారు. ఏ కీవర్డ్ రాయకపోతే ఏమంటారు? డిఫాల్ట్ అంటారు. ఇప్పుడు మెథడ్ లో యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది మ్యాండేటరీ ఆప్షనల్? మ్యాండేటరీ. యాక్సెస్ స్పెసిఫైయర్ ఏంటి? మ్యాండేటరీ. రిటర్న్ టైప్ మ్యాండేటరీ. ఏమీ పెట్టకపోతేనే డిఫాల్ట్, ఏమీ రాయకపోతే ఏంటది? డిఫాల్ట్. అందుకే ఇప్పుడు యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ ఆప్షనలా? మ్యాండేటరీ. మరి నేను ఇక్కడ ఏం రాయలేదు కదా, మరి మ్యాండేటరీ అన్నప్పుడు రాయకపోతే ఏం చూపించాలి? ఎర్రర్ చూపించాలి కదా. మరి ఎందుకు చూపించలేదు? ఏమీ రాయకపోతే ఇక్కడ ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ ఉన్నట్లు? డిఫాల్ట్ ఉన్నట్లు. అర్థమైందా? మిమ్మల్ని ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి ఏం అడుగుతాడు? యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది మ్యాండేటరీయా ఆప్షనల్ అని అడుగుతారు ఫస్ట్ మిమ్మల్ని. మీరేమంటారు? మ్యాండేటరీ. మరి నేను ఇక్కడ ఏమీ రాయలేదు కదా, నాకు ఎందుకు ఎర్రర్ చూపించలేదు అంటాడు. అర్థమవుతుందండి? ఏమీ రాయలేదు కదా, ఎందుకు ఎర్రర్ చూపించలేదు? మరి మ్యాండేటరీ అన్నప్పుడు నువ్వు రాయకపోతే ఎర్రర్ చూపించాలి కదా. చూడండి, నేను రిటర్న్ టైప్ రాయలేదు. రిటర్న్ టైప్ మ్యాండేటరీ ఆప్షనల్? మ్యాండేటరీ. రాయనందుకు ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. మరి అట్ ద సేమ్ టైమ్ మరి యాక్సెస్ స్పెసిఫైయర్ కూడా మ్యాండేటరీ అయినప్పుడు నేనేమి రాయకపోతే ఎర్రర్ చూపించాలి కదా. ఎందుకు చూపించట్లేదు? ఏమీ రాయకపోతే అక్కడ డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ ఉన్నట్లు లెక్క. ఆ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ యొక్క నేచర్ ఏంటి? సేమ్ యాజ్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ యొక్క నేచర్ ఏంటి? సేమ్ ప్యాకేజ్ లో సేమ్ క్లాస్ అయినా అవుట్ సైడ్ క్లాస్ అయినా కాల్ చేసుకోవచ్చు. క్లియర్ అవుతుందా? మరి ఇక్కడ పారామీటర్స్ అనేవి ఆప్షనల్ మ్యాండేటరీయా? ఆప్షనల్. పారామీటర్స్ అనేవి మ్యాండేటరీ ఆప్షనల్? ఆప్షనల్. రాస్తే నీ ఇష్టం, రాయకపోతే నీ ఇష్టం. బట్ ఇక్కడ రాసే మెథడ్ నేమ్, రిటర్న్ టైప్, యాక్సెస్ స్పెసిఫైయర్ మాత్రం మ్యాండేటరీ. ఏమీ రాయకపోతే అది ఏమన్నట్లు లెక్క? డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ ఉంది? మరి ఈ డిఫాల్ట్ మెథడ్ ఎక్కడ కాల్ చేయొచ్చు? సేమ్ ప్యాకేజ్ లో సేమ్ క్లాస్ లో కాల్ చేసినాం కదా, నో ఎర్రర్. సేమ్ ప్యాకేజ్ లో అవుట్ సైడ్ క్లాస్ లో ఎర్రర్ ఉందా? బట్ అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ ఇస్ నాట్ విజిబుల్. కనిపిస్తుంది ఇక్కడ డివిజన్ అనేది? అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్ లో డివిజన్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రైవేట్ కాబట్టి అవుట్ సైడ్ ప్యాకేజ్ నాట్ అలౌడ్. ఇది ప్రొటెక్టెడ్ కాబట్టి అవుట్ సైడ్ ప్యాకేజ్ నాట్ అలౌడ్. ఇది డిఫాల్ట్ కాబట్టి, అంటే అవుట్ సైడ్ ప్యాకేజ్ లో నువ్వు కాల్ చేయాలంటే కంపల్సరీగా యాక్సెస్ స్పెసిఫైయర్ ఏముండాలి? పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ ఉండాలి. ఓకేనా? సో చూడండి, పబ్లిక్ అంటే నార్మల్ గా చెప్పాలంటే రోడ్, పబ్లిక్ రోడ్డు. ఇక్కడ ఆ రోడ్డు ఉంది, కేపీహెచ్బి రోడ్డు ఉంది. ఒక నడుతున్నావు, నా రోడ్డు మీద ఎందుకు నడుతున్నావు అంటాం మనం? అనం కదండి. అది పబ్లిక్. ప్రైవేట్ అంటే ఏంటి? మన ఇల్లు, మన రూము, మన పబ్లిక్ ప్రైవేట్ ప్లేస్. ఇప్పుడు మన ప్రైవేట్ ప్లేస్ లోకి ఎవరు వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటామా అనవు? మనం ప్రైవేట్. ప్రొటెక్టెడ్. ఇది మనది ప్రొటెక్టెడ్. ఇది మన ఇన్స్టిట్యూట్ అనేది ప్రైవేట్ కాదు, ప్రొటెక్టెడ్. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా ఇల్లు ప్రైవేట్, నా ఇన్స్టిట్యూట్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? దీనికి రిలేటెడ్ మెంబర్స్ అందరు రావచ్చు. ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఎవరై ఉండాలి? మా ట్రైనర్ అయి ఉండాలి, మా స్టూడెంట్ అయి ఉండాలి, లేకపోతే మా ఎంప్లాయీ అయినా ఉండాలి. దీనికి రిలేటెడ్ వాళ్ళే రావాలి. ఇందులో ఉన్న రిసోర్సెస్ ఎవరు యూజ్ చేసుకోవాలి? దీనికి రిలేటెడ్ వాళ్ళే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాది ఇది ప్రైవేట్, నా రూము, నువ్వు ఎందుకు వచ్చినావు నేను అంటానా? ఇది ప్రైవేట్ కాదు, ఇది ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? దాని మీనింగ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ పీపుల్ యూజ్ చేసుకునేది. గ్రూప్ ఆఫ్, ఇప్పుడు మీ హాస్టల్లో వైఫై ఉంది, పబ్లిక్ గా ప్రొటెక్టెడ్? పబ్లిక్ కాదు, ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే ఏంటి? ఆడైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఏంటి? రోడ్డు వేలు. ఇప్పుడు మీ హాస్టల్లో రోడ్డు వేయ వాళ్ళకి ఇస్తారా? ఎవరు? ఎందుకు? వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ హాస్టల్లో ఉండే మెంబర్స్ మాత్రమే పాస్వర్డ్ చెప్తారు. అర్థమవుతుందా? ఓకే అండి. సో సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్, అవుట్ సైడ్ ప్యాకేజ్
యాక్సెస్ స్పెసిఫైర్స్ అర్థమైందా? ఏమేమంటే చెప్పండి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఎక్కడెక్కడ కాల్ చేయాలి అర్థమైంది కదా, ఎక్కడెక్కడ కాల్ చేయాలి అర్థమైంది కదా. సో దీన్ని మెథడ్ రీయూజబిలిటీ అంటారు. అర్థమైందా? ఎలా రీయూజ్ చేసుకోవాలో, ఎక్కడ రీయూజ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఎనీ క్వశ్చన్స్? మెథడ్ డిక్లరేషన్ లో, మెథడ్ సిగ్నేచర్ లో యాక్సెస్ స్పెసిఫైర్, యాక్సెస్ స్పెసిఫైర్ లో ఏమున్నాయి? పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ టైప్. వాట్ ఈజ్ యాన్ రిటర్న్ టైప్? నార్మల్ గా ఎవ్రీ మెథడ్ మస్ట్ రిటర్న్ సమ్ వాల్యూ. ఏదైనా ఒక మెథడ్ అనేది కంపల్సరిగా వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ అనేది మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షనల్. రిటర్న్ చేయటం అనేది మ్యాండేటరీ, ఆప్షనల్ కాదు. మరి ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ లో నాకు రిటర్న్ చేయడానికి ఏ వాల్యూ లేదు, నాకు రిటర్న్ చేయడానికి ఏ వాల్యూ లేదు. బట్ నువ్వు రిటర్న్ టైప్, రిటర్న్ ఏమంటున్నావు? మ్యాండేటరీ అంటారు. మరి నా దగ్గర రిటర్న్ చేయడానికి వాల్యూ లేదు, బట్ నువ్వేం చేస్తున్నావు? మ్యాండేటరీ అంటారు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వైడ్ అనే రిటర్న్ టైప్ ని యూజ్ చేస్తాను. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే నార్మల్ గా మనం ఏదైనా ఒక వాల్యూని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ వచ్చిందండి, 10 అనే అవుట్పుట్ వచ్చింది. ఈ 10 అనే అవుట్పుట్ నేను వేరే క్లాస్ లోకి, వేరే ప్యాకేజ్ లోకి పాస్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే రిటర్న్ టైప్ అంటారు. రిటర్న్ అంటే రిటర్న్ చేయటం అని. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేసిన, నాకు ఇక్కడ 10 అవుట్పుట్ వచ్చింది. ఈ వాల్యూని సిలో 10 యూజ్ చేశాను. ఆ వాల్యూని నేను వేరే దగ్గర కూడా రిటర్న్ చేసుకోవచ్చు. దాన్ని రిటర్న్ టైప్ అంటారు. సార్ మన నా దగ్గర అసలు ఏ వాల్యూ లేదు, నేను ఏమి రిటర్న్ చేయట్లేదు సార్ అంటే వైడ్ రాసుకోవాలి. ఏం చేసుకోవాలి? వైడ్. వైడ్ అంటే మీనింగ్ ఏంటి? అది రిటర్న్ టైపే, బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. నీ దగ్గర ఏ వాల్యూ రిటర్న్ చేయడానికి వాల్యూ లేదు, కానీ మ్యాండేటరీ అయినప్పుడు మనం ఏం రాయాలి? నార్మల్ గా మెయిన్ మెథడ్ ఎప్పుడు కూడా వైడే ఉంటది. ఎందుకంటే మెయిన్ మెథడ్స్ వాల్యూస్ రిటర్న్ చేయవు, నార్మల్ మెథడ్స్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. నార్మల్ మెథడ్స్ ఏం చేస్తాయి? వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. ఇప్పుడు వాల్యూని రిటర్న్ చేయాలి అంటే దానికి ఏం రాయాలి మనం? ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఉన్న ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కూడా వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కూడా ఏం చేస్తాయి? వాల్యూస్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ ఇంట్ యాడ్, పబ్లిక్ ఇంట్ యాడ్. ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటండి? ఇంట్ అంటే అదర్ దాన్ వైడ్ రాస్తే కంపల్సరీగా ఏం చేయాలి? వాల్యూని రిటర్న్ చేయాలి. సో యు మస్ట్ యాడ్ ద రిటర్న్ టైప్. వాట్ ఈస్ ద కీవర్డ్ ఫర్ రిటర్న్ టైప్? రిటర్న్. ఏ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇంటీజర్ వాల్యూని. సో ఇంటీజర్ వాల్యూని ఇప్పుడు మనం ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసినామా? ఏమీ చేయలేదు. కాబట్టి ఇంటీజర్ లో డిఫాల్ట్ వాల్యూ ఏమొస్తుంది? మీరు ఎప్పుడైనా గూగుల్లో కానీ ఎక్కడైనా కోడింగ్ చూసేటప్పుడు వాడు మెథడ్ లో రిటర్న్ టైప్ ఇంటీజర్ రాసి లాస్ట్ లో రిటర్న్ 0 అని రాస్తారు. అదేనా? ఎక్కువ మీరు సి లాంగ్వేజ్ లో రాస్తా ఉంటారు చాలా మంది. వైడ్ రాయకుండా ఇంట్ రాసి రిటర్న్ 0 అని పెడతారు. ఇక్కడ ఇంట్ రాసి రిటర్న్ 0 అని పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? చూద్దాం చూడండి. ఇప్పుడు మనం ఈ మెథడ్ అనుకున్నాం కదా, ఈ మెథడ్ కి ఏ రిటర్న్ టైప్ రాసినా? వైడ్ రాసినప్పుడు రిటర్న్ టైప్ రాసినామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఇంట్, ఇట్ షోస్ యాన్ ఎర్రర్. ఏమంటుంది? దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ టైప్ ఆఫ్ ఇంట్ యాడ్ రిటర్న్ స్టేట్. ఏ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాం మనం? సిలో. నువ్వు ఏ వాల్యూని రిటర్న్ చేయలేను సార్ అంటే, బట్ రిటర్న్ టైప్ ఉంటే కంపల్సరీ ఏముండాలి? రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. నువ్వు వాల్యూని రిటర్న్ చేయాలంటేనేమో ఏ వాల్యూని అయితే రిటర్న్ చేయాలో అది రాసుకోవాలి. ఏమి చెయ్యను సార్ అంటేనేమో ఏం చేయాలి? 0 రాసుకోవాలి. ఏమి చేయను సార్ అంటే ఏం రాసుకోవాలి? 0. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా అది ఏమని వస్తుంది? రిటర్న్ సి అని వస్తుందా?
ఏమొచ్చింది ఆటోమేటిక్ గా రిటర్న్. ఎందుకంటే మనం అవుట్పుట్ వాల్యూ అనేది ఎందులో స్టోర్ చేసుకున్నాం, సిలో. కావాలంటే మీరు ఏ వాల్యూని కూడా రిటర్న్ చేసుకోవచ్చు, బి వాల్యూని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. ఈ రిటర్న్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వాల్యూని మళ్ళీ వేరియబుల్ లో డిక్లేర్ చేయకుండా అదే వాల్యూని అదే వేరియబుల్ తోటి రీయూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అర్థమవుతుందండి. ఇప్పుడు నీకు సిలో 50 అనే వాల్యూ వచ్చింది. ఈ 50 వాల్యూ మళ్ళీ కావాలంటే మీరు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అదే మీరు రిటర్న్ చేయలేదు అనుకోండి, రీయూజ్ ఆప్షన్ ఉండదు అన్నమాట. రీయూజ్ ఆప్షన్ ఎలా రీయూజ్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ సిలో ఎంత వచ్చిందండి, 50 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెథడ్ లో మీరు ఏం రాస్తున్నారంటే, చూడండి నెక్స్ట్ మెథడ్ లో ఏం రాస్తున్నారంటే d is equals to e, ఫర్ ఎగ్జాంపుల్ e is equal to c plus d. e is equal to ఏం రాశారు, c plus d. ఇప్పుడు నేను ఎన్ని వాల్యూస్ డిక్లేర్ చేయాలి ఎడిషన్ రావాలంటే? c వాల్యూని డిక్లేర్ చేయాలి, d వాల్యూని డిక్లేర్. కానీ నేను ఓన్లీ d వాల్యూని ఒక్కదాన్నే డిక్లేర్ చేస్తాను. మరి వాట్ అబౌట్ సి? ఈ రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఏమవుతుంది, పాస్ అవుతుంది. ఏమవుతుందండి, పాస్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన 50ని ఈ 20కి యాడ్ చేసి మనకు అవుట్పుట్ ఏమని చూపిస్తుంది, 70 అని చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, 70. సో దీన్ని రిటర్న్ స్టేట్మెంట్స్ అంటారు, రిటర్న్ టైప్ అంటారు. అదేనా? దీనికి మన ప్రోగ్రామ్ వస్తుంది నెక్స్ట్. ఎందుకంటే యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి తెలుసా. యూజర్ డిఫైన్డ్ లో 4 టైప్స్ ఉంటాయి. విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్ అని 4 టైప్స్ ఉంటాయి. అక్కడ చెప్తా రిటర్న్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైందా రిటర్న్ చేయటం అంటే ఎలాగో? ఎందుకు రిటర్న్ చేయాలి? నువ్వు ఇక్కడ వాల్యూని రిటర్న్ చేయకపోతే నువ్వు మళ్ళీ ఏం చేయాలి, సి వాల్యూని మళ్ళీ డిక్లేర్ చేసుకోవాలి. సి వాల్యూని ఏం చేయాలి, మళ్ళీ డిక్లేర్ చేసుకోవాలి. ఎక్కడంటే ఎక్కడ యూజ్ అవుతుంది సార్ ఇదంటే, చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు M1 అంటే మార్క్స్ 1, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3. వచ్చిన మార్క్స్ అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, టోటల్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్ అంటే ఎలా రావాలి, టోటల్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ బై 3 ఉంది. నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 50 మెంబర్స్కి ఒకటే టోటల్ వస్తుందా? రాదు కదా. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ స్టూడెంట్కి వచ్చిన వాల్యూస్ మార్క్స్ ని ఏం చేసా, ఎడిషన్ చేసిన టోటల్ మార్క్స్ ని ఎందులో స్టోర్ చేసుకున్నా, టోటల్. ఇప్పుడు నేను పర్సంటేజ్ కావాలంటే నాకేం కావాలి, టోటల్ కావాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ టోటల్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇంటూ టోటల్ అనే వేరియబుల్ తీసుకుని ఇప్పుడు ఈ ఫస్ట్ స్టూడెంట్ కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 300కి 280 వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఎంత స్టోర్ చేయాలండి, ఎంత స్టోర్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ మనకి, 280 డివైడెడ్ బై 3 వస్తుంది. వస్తుందా రాదా? ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ స్టూడెంట్ కి 270 వచ్చింది. ఇప్పుడు 270 ఆటోమేటిక్ ఇందులో అప్డేట్ అవుతుందా అవదా? అవ్వదు. మనం దీన్ని డిఫరెంట్ ఇండివిజువల్ వేరియబుల్ డిక్లేర్ చేసింది కదా. మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి, 270 అని మార్చుకోవాలి. అదే మీరు ఈ టోటల్ వాల్యూని రిటర్న్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది ఎక్కడికి పాస్ అవుతుంది, ఆటోమేటిక్ పాస్ అవుతుంది. మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 270 వస్తే ఇక్కడికి ఎంత వస్తుంది, 270. ఇక్కడ 300 వస్తే ఇక్కడికి ఏమొస్తుంది, 300. ఎందుకంటే మనం ఈ టోటల్లో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నాం, ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాము, దీనిలోకి రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే వాల్యూ అప్డేట్ అయిందో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవుతుంది,
ఎందుకంటే ఈ టోటల్ అనేది నార్మల్ వేరియబుల్ కాబట్టి. నార్మల్ వేరియబుల్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైతే న్యూ వాల్యూ వచ్చిందో ఓల్డ్ వాల్యూని ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు రిటర్న్ చేయలేదు అనుకోండి, ఎవ్రీ టైం మీరే ఏం చేయాలి, టోటల్ వాల్యూని వాంటెడ్ గా అప్డేట్ చేయాలి. ఎవ్రీ టైం మీరు ఏం చేయాలండి, ఏం చేయాలి, ఎవ్రీ టైం మీరే వాంటెడ్ గా అప్డేట్ చేసుకోవాలి. క్లియరా? అర్థమైందా? రిటర్న్ చేయటం అంటే ఎందుకు రిటర్న్ చేయాలి, ఇక్కడ మనకు టోటల్ బట్టి పర్సంటేజ్ రావాలి. టోటల్ బట్టి పర్సంటేజ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, గ్రేడ్. గ్రేడ్ అనేది నార్మల్గా ఎలా డిసైడ్ చేస్తామండి, ఎలా డిసైడ్ చేస్తాం, పర్సంటేజ్ని బేస్ చేసుకొని కదా, పర్సంటేజ్నే కదా. 90% అబోవ్ 90% అయితే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. అంటే ఇప్పుడు నేను గ్రేడ్ని డిసైడ్ చేయాలంటే నాకు ఏ వాల్యూ కావాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేయాలి, ఏ వాల్యూని రిటర్న్ చేయాలి, పర్సంటేజ్ అనే వాల్యూని రిటర్న్ చేయాలి. ఎన్ని వాల్యూని రిటర్న్ చేయాలి సార్, ఎన్నైనా తీసుకో, ఎన్ని వాల్యూ రిటర్న్ చేయాలి, ఎన్నైనా తీసుకో. క్లియరా? అర్థమైందా? మరి ఇక్కడ సార్ ఇక్కడ నాకు టోటల్ అనేది ఏమో ఏ వాల్యూ, టోటల్ అనేది ఏ వాల్యూ, ఇంటీజర్. మరి పర్సంటేజ్ అనేది ఇంటీజరా ఫ్లోటా, ఇంటీజరా ఫ్లోటా. ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని వాల్యూస్ ని రిటర్న్ చేసుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ లో అన్నిటిని ఏం చేయొచ్చు, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, క్యార్, ఈవెన్ స్ట్రింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఏం చేయొచ్చు, స్ట్రింగ్ కూడా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేసు యువర్ రిటర్న్ ద రిటర్న్ స్టేట్మెంట్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఓకేనా, నీవు రిటర్న్ స్టేట్మెంట్ అయితే రాసినావు కానీ నీ దగ్గర వాల్యూ రిటర్న్ చేయడానికి ఏమీ లేదు. డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటే ఏంటండి, డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటే ఇంటీజర్ కి 0, ఫ్లోట్ కి 0.0, ఎస్ ఎందుకంటే 0.0 జీరోని చూపిస్తుంది కదా. బులియన్ కి అయితే ఫాల్స్, స్ట్రింగ్ కి అయితే అదేనా. ఇవి డిఫాల్ట్ వాల్యూస్. ఎప్పుడు చూపిస్తుంది డిఫాల్ట్ వాల్యూస్, మీరు రిటర్న్ చేసి క్యారీ కొనాలి. మీరు రిటర్న్ చేసి వాల్యూ రాయలేదు, రిటర్న్ చేశారు కానీ వాల్యూ లేదు, ఏం చూపిస్తే, ఇప్పుడు రిటర్న్ ఇక్కడేమో ఇంట్ రాశారు, ఇక్కడ టోటల్ రాయలేదు, ఆటోమేటిక్ గా అది ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఎందుకంటే మీరు జీరో మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కూడా ఏం చేంజెస్ ఉండవు కదా, అంటే ఏమైనా చేంజెస్ ఏముండవు కదా. క్లియరా? దీన్ని ఏమంటారండి, రిటర్న్ టైప్ అంటారు. క్లియరా? అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ మెథడ్ నేమ్. మెథడ్ నేమ్. సో యాక్సెస్ స్పెసిఫైర్ ప్రీ డిఫైన్డ్, రిటర్న్ టైప్ ప్రీ డిఫైన్డ్, యాక్సెస్ స్పెసిఫైర్ ప్రీ డిఫైన్డ్, మెథడ్ నేమ్ వాట్ అబౌట్ ఎస్ యూజర్ డిఫైన్డ్. యాక్సెస్ స్పెసిఫైర్ ప్రీ డిఫైన్డ్, రిటర్న్ టైప్ కూడా ప్రీ డిఫైన్డ్, సేమ్ అవే రాయాలి. బట్ మెథడ్ నేమ్ మాత్రం యూజర్ డిఫైన్డ్, మెథడ్ నేమ్ మాత్రం యూజర్ డిఫైన్డ్. మరి ఈ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ని మన యూజర్ డిఫైన్డ్ కి వెళ్ళినప్పుడు ఆల్వేస్ గో విత్ అన్ రూల్స్. ఎక్కడ పోవాలి మీరు, రూల్స్ కి వెళ్ళాలి కదా. సో కామన్ రూల్స్, సేమ్ రూల్స్. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ డోంట్ స్టార్ట్ విత్ డిజిట్, స్పెషల్, సింబల్, సేమ్ స్టోరీ. నెక్స్ట్ పారామీటర్స్. పారామీటర్స్ అనేవి యూజర్ డిఫైన్డ్ కమ్ ఆప్షనల్. మెథడ్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ మ్యాండేటరీ, రిటర్న్ టైప్ ప్రీ డిఫైన్డ్ మ్యాండేటరీ, యాక్సెస్ స్పెసిఫైర్ ప్రీ డిఫైన్డ్ మ్యాండేటరీ. బట్ పారామీటర్స్ అనేవి యూజర్ డిఫైన్డ్ అండ్ ఆప్షనల్. పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్ ఏనండి. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం కదా, వాటినే ఇక్కడ పారామీటర్స్ అని కాల్ చేస్తాం. నార్మల్ గా ఇన్సైడ్ మెథడ్ లో డిక్లేర్ చేస్తే వేరియబుల్స్ అంటారు, మెథడ్ సిగ్నేచర్ లో డిక్లేర్ చేస్తే పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్నా కూడా సేమ్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి యూజర్ డిఫరెంట్ టైప్స్ లో వస్తాయి, విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ అంటే ఏంటి, మనం మెథడ్ యొక్క పారాంథసిస్ లో ఏదైతే డిక్లేర్ చేస్తామో వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ ఎప్పుడు కూడా ఎన్ని డిక్లేర్ చేయాలి, ఎన్నైనా చేసుకోవచ్చు.
ఎన్ని డిక్లేర్ చేయాలండి? ఎన్ని. బట్ ప్రతి పారామీటర్ కి సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ పారామీటర్ నేమ్. అగైన్ డేటా టైప్ పారామీటర్ నేమ్. అగైన్ డేటా టైప్ పారామీటర్ నేమ్. ఎన్ని డిక్లేర్ చేయాలి? ఎన్ని చేయాలి? ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ ఆల్ పారామీటర్స్ కి కంపల్సరీగా ఏం రాయాలి? డేటా టైప్ రాయాలి. ఏ values? All primitive. All primitive will go with an all primitive. Even string also. For example, చూడండి, int age. valida? int age. float రైటా? ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం? 3 కూడా ఏంటి? డిఫరెంట్. సార్ మరి డిఫరెంట్ అన్నప్పుడు డేటా టైప్స్ రాసి, మరి సేమ్ అన్నప్పుడు రాయాలా? సేమ్ ఉన్నా కూడా ఆల్ టికెట్ నెంబర్ ఏజ్ రెండు ఏ డేటా టైప్స్? ఇంటీజర్. మరి వీటిని ఇలా రాయొచ్చా సార్? మనం నార్మల్ ఎలా రాస్తాము? రెండు ఉన్నప్పుడు కామన్ గా రాసుకుంటాం కదా, బట్ ఇక్కడ అలా రాయలేదు. వీటిని ఏమంటారు? పారామీటర్ లిస్ట్ అంటారు. వీటిని ఆర్గ్యుమెంట్స్ కూడా అంటారు. పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో ఎప్పుడైనా కూడా మెథడ్ లో డిక్లేర్ చేసేటప్పుడు పారామీటర్స్ ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇనిషియలైజేషన్ అనేది ఇన్సైడ్ బాడీలో చేసుకోవాలి. ఇది డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ ఎక్కడ చేస్తాము? ఎక్కడ చేస్తాము? బాడీలో చేస్తాము. ఎనీ డౌట్? ఇక్కడేమో డిక్లరేషన్ చేసినాం, ఎక్కడేం చేసినాం? ఏమంటారు వీటిని? పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటారు. పారామీటర్ లిస్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్. ఒకవేళ మీరు ఇక్కడ డిక్లేర్ చేయలేదనుకోండి, ఇక్కడ ఎంటీ ఉంచి, ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు? ఇంటి కాబట్టి ఇంటి ఇలా రాయాల్సిన అవసరం ఉంటుందా? రాసుకోవచ్చేలా? క్లియరా? అర్థమవుతుందా? ఇలా రాసుకోవచ్చు. ఇన్సైడ్ బాడీ, ఇన్సైడ్ మెథడ్ బాడీలో డైరెక్ట్ డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు, లేదా పారామీటర్స్ లోనే డిక్లరేషన్ చేసి మెథడ్ లో ఏం చేయొచ్చు? ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? ఎనీ క్వశ్చన్ హియర్? దిస్ ఈజ్ అబౌట్ పారామీటర్స్ లిస్ట్. అండ్ నెక్స్ట్ మెథడ్ బాడీ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది రాసుకోవాలి. ఎడిషన్ కావాలంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ కావాలంటే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కావాలంటే మల్టిప్లికేషన్, ఏ ప్రోగ్రామ్ అయినా రాసుకోవచ్చు. ఎక్కడ రాయాలి? బాడీలో రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలండి? రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి కాల్ చేసుకోవాలి. ఎక్కడ కాల్ చేసుకోవాలి, ఎలా కాల్ చేసుకోవాలి తెలుసు కదా? తెలుసా లేదా? ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. యాక్సెస్ స్పెసిఫైయర్ ఏముంది? రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్, రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, వితౌట్ మెథడ్స్. ఒకవేళ మెథడ్స్ రాయకపోతే ఏంటంటే లాజిక్స్ విల్ బి రిపీటెడ్. ఇక్కడ మనం కనుక మెథడ్ లో రాయకపోతే, నార్మల్ ప్రోగ్రామ్ రాసినట్టయితే సేమ్ కోడ్ మళ్ళీ రాయాల్సి వచ్చేది. అంతే కదా? మెథడ్స్ రాయకపోవడం వల్ల సేమ్ లాజిక్స్ అనేవి ఏమవుతాయి? రిపీట్ అవుతాయి. మోడిఫికేషన్ విల్ డిస్టర్బ్ ద హోల్ కోడ్. ఇప్పుడు మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ అనేది ఈ పార్ట్ కి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది, రిమైనింగ్ పార్ట్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, అబ్జర్వ్, ఇక్కడ మీరు ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్తే ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఓన్లీ ఈ సబ్స్ట్రాక్షన్ మాత్రమే చూపించిందా, ఎడిషన్ కూడా చూపిస్తుందా? అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో దానికి మాత్రమే.
ఎందుకంటే ఈ ఎడిషన్ అనేది ఇది సపరేట్ బ్లాక్, ఇది అర్థమైందా? ఇది ఈ బ్లాక్ కి రిలేషన్ ఉండదు. దీనివల్ల ఇప్పుడు మనం నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు బ్లాక్స్ వైజ్ కడతారు కదా, నార్మల్ కాలేజీలు కూడా అంతే ఉంటాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అంటారు కదా. అలా ఉండటం వల్ల ఏమవుతుంది దాన్ని రూల్ చేయటం అనేది ఈజీ అవుతుంది, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం అనేది ఈజీ అవుతుంది. అదే అన్ని ఒకే దగ్గర పడేసింది అనుకోండి, గుంపులో గోవిందం అవుతుంది. పవర్ ఉంది, ఈ బ్లాక్ సపరేట్ పవర్ ఇస్తారు. ప్రాబ్లం వస్తే ఈ బ్లాక్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. వాటర్ ఉంటుంది, ఈ బ్లాక్ సపరేట్ ప్రొవైడ్ చేస్తుంది. లిఫ్ట్ ఉంటుంది, ఈ బ్లాక్ సపరేట్. అదే అన్ని బ్లాక్లు కలిపి ఒకటే లిఫ్ట్ ఇస్తే అందరూ వచ్చి దాని మీదే పడతారు. అదే బ్లాక్స్ వైజ్ చేసిన అనుకోండి, ఈ పర్టికులర్ పర్సన్స్ ఈ పార్ట్. బ్లాక్ అంటే ఒక స్పెసిఫిక్ పార్ట్ అని, అదేందా ఒక స్పెసిఫిక్ పార్ట్ ని బ్లాక్ అంటారు. అండర్స్టాండ్? ఆ బ్లాక్ యొక్క ఎఫెక్ట్ అనేది అక్కడికి మాత్రమే చూపిస్తుంది, అదర్ ప్లేస్ లో దాని ఎఫెక్ట్ అనేది చూపించదు. లెంత్ ఆఫ్ ప్రోగ్రామ్ is increased, decreased. Without methods increased, with methods no reusability. Without methods we cannot use code outside. Rules for methods. Into total marks. ఇక్కడ ఈ టోటల్ మార్క్స్ ని వేరియబుల్ అంటారు. ఏ వేరియబుల్ అంటే ఇది నార్మల్ వేరియబుల్. ఇంటూ టోటల్ మార్క్స్ అనేది నార్మల్ వేరియబుల్. మరి ఇదే వేరియబుల్, ఈ టోటల్ మార్క్స్ అనేది ఏ వేరియబుల్? అరే వేరియబుల్. ఈ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తే దాన్ని ఏమంటారు? అరే. అదే టోటల్ మార్క్స్ ని పెరాన్సిస్ లేకుండా, స్క్వేర్ బ్రాకెట్స్ లేకుండా క్లాస్ అనే కీవర్డ్స్ తో రాస్తే ఏమంటారండి? ఏమంటారు? అదే టోటల్ మార్క్స్ ని రిటర్న్ టైప్ రాసుకొని పెరాన్సిస్ రాసుకుంటే దాన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్ ఉంది, ఇక్కడ ఇంట్ ఉంది. ఇక్కడ ఇంటినేమో డేటా టైప్ అంటున్నాం, ఇక్కడ ఇంటిని ఏమంటున్నాం? రిటర్న్ టైప్ అంటున్నాం. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి? పెరాన్సిస్. పెరాన్సిస్ ఉంటే మెథడ్, పెరాన్సిస్ లేకపోతే వేరియబుల్. ఈ వేరియబుల్ కి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఎరే వేరియబుల్. అర్థమవుతుందా? ఈ వాల్యూకి క్లాస్ అనే కీవర్డ్ ని యాడ్ చేస్తే అది ఏమవుతుంది? క్లాస్ వేరు, మెథడ్ వేరు, వేరియబుల్ వేరు, ఎరే వేరియబుల్. ఒకటే వర్డ్ ని, ఇది ఒకటే యూజర్ డిఫైన్డ్ వర్డ్ అండి. టోటల్ మార్క్స్ అనే ఒక వర్డ్ ని నార్మల్ వేరియబుల్ లో డిక్లేర్ చేసుకోవచ్చు, ఎరే వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు, క్లాస్ కి డిక్లేర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ మెథడ్ కి డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ఆల్ ఆర్ నాట్ సేమ్. అన్ని సేమేనా? కాదు, అన్ని సేమ్ కాదండి. అండర్స్టాండ్? It is also possible that a method has the same name as another name. How many types of methods we have? 2 types. What is the 2 types? Static. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే కాలింగ్. స్టాటిక్ మెథడ్ అయితే డైరెక్ట్ క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవాలి. అదే డిఫరెన్స్. అదేనా? ఓకేనే. నాన్ స్టాటిక్ అనేది ఆల్వేస్ మనం ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ కి మెమరీని అలికేట్ చేసుకోవాలి, మెమరీని అలికేట్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. అదే స్టాటిక్ అయితే డైరెక్ట్ గా క్లాస్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్టాటిక్ మెథడ్స్ మోర్ దాన్ 1 క్రియేట్ చేస్తే ప్రతిసారి క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. బట్ నాన్ స్టాటిక్ లో మీరు ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినా ఒకటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేది మెథడ్ కాదు, క్లాస్ కి. ఆ క్లాస్ లో ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినా ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని మెథడ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? సో ఎలా కాల్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ డాట్ మెథడ్. స్టాటిక్ అంటే క్లాస్ డాట్ మెథడ్. ఓకే. స్టాటిక్ మెథడ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే బై యూజింగ్ విచ్ కీవర్డ్? స్టాటిక్ కీవర్డ్ ఉంటే స్టాటిక్ మెథడ్, లేకపోతే దాన్ని ఇన్స్టాన్స్ మెథడ్ అంటారు. మనకి స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంటాయి కదా, అట్లే ఇక్కడ కూడా. డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. మెథడ్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మెథడ్ ఆర్ ఫంక్షనల్ డిక్లరేషన్, కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. ఫంక్షన్ అన్న మెథడ్ అన్న సేమ్ అనుకున్నాం కదా, ఏమేమి పార్ట్స్ ఉంటాయి?
ఫస్ట్ డిక్లేర్ చేస్తాము. డిక్లరేషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి చూడండి, 2 పార్ట్స్ అండి. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ లో ఏం చేస్తున్నాం మనం, డిక్లేర్ చేస్తున్నాం. ఈ పార్ట్ లో ఏం చేస్తున్నాము, కాల్ చేస్తాం. అది ఇది రెండు సేమ్ కాదు, ఓకేనా. నువ్వు నెక్స్ట్ మెథడ్ డిక్లేర్ చేయాలంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి, కాల్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఫెయిల్ మెథడ్ లో కాల్ చేయాలి. కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. పిలిచేది, పిలవబడేది. నా ఇంట్లో ఫంక్షన్, నేను నిన్ను పిలుస్తున్నా. నేను పిలిచేవాడిని, నువ్వు పిలవబడేవాడు. ఓకే అండి. అంటే ఫంక్షన్ నేను ఫామ్ చేసుకున్నా, నిన్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంతే. నువ్వు వచ్చి ఏం చేస్తావు, ఎగ్జిక్యూట్ అవుతావు. ఏ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ ద, ఎలా కాల్ చేస్తామండి, ఎలా కాల్ చేస్తుందో తెలుసు కదా మీకు. స్టాటిక్, నాన్ స్టాటిక్, ప్లస్ సేమ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ప్యాకేజ్, ప్లస్ యాక్సెస్ స్పెసిఫైర్. గుర్తుపెట్టుకోండి, మీరు ఫంక్షన్ ని మెథడ్ ని కాల్ చేయాలంటే ఫస్ట్ అది స్టాటిక్ నాన్ స్టాటిక్ చూసుకోవాలి. తర్వాత దానికి ఏ యాక్సెస్ స్పెసిఫైర్ ఉందో చూసుకోవాలి. దాన్ని ఎక్కడ కాల్ చేస్తున్నాం, సేమ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ప్యాకేజ్ చూసుకోవాలి. వీటన్నిటిని చూసుకొని కాల్ చేసుకోవాలి. ఓకేనా. కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. How to call a method, how to call a method. ఎలా కాల్ చేస్తాము చూడండి. If method is static, call with class name inside the package. అదే ప్యాకేజ్ లో స్టాటిక్ మెథడ్ అయితే ఎలా కాల్ చేయాలండి, క్లాస్ నేమ్ దా. If method is static, call with class name and import the package outside the package. అవుట్ సైడ్ ప్యాక్. ఇప్పుడు మనం ఇంతకుముందు అవుట్ సైడ్ ప్యాకేజ్ ఓన్లీ నాన్ స్టాటిక్ కాల్ చేసినాం కదా. మరి స్టాటిక్ కాల్ చేయాలంటే అక్కడ కూడా ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకుని ఆ క్లాస్ ద్వారా, క్లాస్ డాట్ మెథడ్ అంటాయి. ఇఫ్ మెథడ్ ఈజ్ నాన్ స్టాటిక్, కాల్ విత్ ఆబ్జెక్ట్ నేమ్ ఇన్సైడ్ ద ప్యాకేజ్. అవుట్ సైడ్ ప్యాకేజ్ అయినా ఆబ్జెక్టే, బట్ ఫస్ట్ ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. పబ్లిక్ అయితే విత్ ఇన్ క్లాస్, అంటే సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్, అవుట్ సైడ్ ప్యాకేజ్ అవుట్ సైడ్ క్లాస్. పబ్లిక్ అనేది అన్ని ప్లేస్ లో ఎస్. ప్రైవేట్ ఓన్లీ సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్. ప్రొటెక్టెడ్ సేమ్ విత్ అవుట్ సైడ్ క్లాస్, సేమ్ యాజ్ డిఫాల్ట్. ప్రొటెక్టెడ్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ డిఫాల్ట్. Types of methods. How many types of methods we have? Predefined methods. Predefined method को example చెప్పండి. Length, string length, name dot length, name dot uppercase, next int, ఏదైనా copy value of, అవన్నీ predefined methods. ఏంటంటే అవన్నీ predefined methods ని ఎలా కాల్ చేస్తున్నాం మనం, ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, వేరియబుల్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. సో అవి ప్రీడిఫైన్డ్ మెథడ్స్. వాట్ అబౌట్ యూజర్ డిఫైన్? ఇప్పుడు మనం క్రియేట్ చేసే అన్ని కూడా యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. ఓకేనా, యూజర్ డిఫైన్. సో యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ మెథడ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ మెథడ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. చెప్పండి ఎవరైనా. ఫస్ట్ చూడండి, విత్ రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్ ఉంటది, పారామీటర్స్ కూడా ఉంటాయి. రిటర్న్ టైప్ ఉంటది, బట్ పారామీటర్స్ ఉండవు. రిటర్న్ టైప్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు, పారామీటర్స్ మాత్రం ఉంటాయి. లాస్ట్ వన్ ఏంటి, రిటర్న్ టైప్ ఉండదు, అట్ ద సేమ్ టైమ్ పారామీటర్స్ కూడా with return type and with parameter and
చదవండి ఒకసారి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్? రిటర్న్ టైప్, పారామీటర్, రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. విత్ రిటర్న్ టైప్ కదా, విత్ రిటర్న్ టైప్ కదా. విత్ రిటర్న్ టైప్ అంటే ఏం రాయాలి? ఇంటే రాయాలని రూల్ ఉందా? ఉందా లేదా? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్. సెమీకోలన్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉండదు. మెథడ్ సెమీకోలన్ ఉంటుందా? చేసుకోవచ్చు, ఇంటి కూడా రాసుకోవచ్చు. రిటర్న్ టైప్ కి పారామీటర్స్ కి ఎలాంటి రిలేషన్ ఉండదు. రిటర్న్ టైప్ అనేది వాల్యూ రిటర్న్ చేయడానికి, పారామీటర్ అనేది వేరియబుల్ డిక్లరేషన్. నీకే అందుకే సేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, సెకండ్ చెప్పండి. ఇది విత్ రిటర్న్ టైప్, వితౌట్ దీన్ని చెప్పండి. వేరే వేరే రాయండి, వేరే వేరే రాస్తారా? వేరే వేరే రాస్తారా? ప్రొటెక్టెడ్ వితౌట్ రిటర్న్ టైప్ కదా, void విత్ పారామీటర్. నార్మల్ గా మనం ఇంటీజర్ వస్తుంది కాబట్టి ఇంటీజర్ రాస్తాం. వాట్ ఇస్ ద లాస్ట్ వన్? వితౌట్ అదేనా? సో దిస్ ఈజ్ వన్ పార్ట్. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఇప్పుడు ఇది ఎలా డిక్లేర్ చేసుకోవాలో వచ్చారా అదా? సో వీటికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి కమింగ్ సెషన్ లో చెప్తాం. వీటిని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలంటే ఎలా డిక్లేర్. మళ్ళీ వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జామ్ 4 ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ఆ 4 ప్రోగ్రామ్స్ అప్కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉన్నాయా? లేదు కదా? షల్ వి క్విట్? నానా